సరూర్ నగర్లో గణేష్ నిమజ్జన సందడి ఏ విధంగా ఉంది, భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి పయనమవుతా ఉన్నాడు. ప్రస్తుతం సరూర్ నగర్ చెరువు వద్ద నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిమజ్జన ప్రక్రియలో పాల్గొనేందుకు ఇటు భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, జనం భారీగా తరలి వచ్చారు. సరూర్ నగర్ చెరువు అంతా చెరువు కట్ట పైన భారీగా జనసందోహం అయితే కనిపిస్తుంది. గణనాథుల నిమజ్జనాన్ని తిలకిస్తున్నారు. 9 రోజులు పూజలు విశేషంగా పూజలు చేసిన అనంతరం నిమజ్జన ప్రక్రియకు తరలి వస్తూ ఉన్నారు. నిమజ్జనం చేసేందుకు చివరిగా వెహికల్స్ పైన తీసుకొచ్చిన తర్వాత పూజలు చేసి గణనాథుకి ఘనంగా నిమజ్జనం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఈ నిమజ్జన ప్రక్రియ ఊపందుకుంది. సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ గణనాథుల నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా తెల్లవారుజాము వరకు ఈ సరూర్ నగర్ చెరువులో నిమజ్జనమయ్యే దాదాపు 2000 విగ్రహాలు అన్ని కూడా నిమజ్జనం అయ్యే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. నిమజ్జన ప్రక్రియను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భారీ క్రేన్లలో గణనాథుల్ని నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. భారీ శోభాయాత్ర తర్వాత సరూర్ నగర్ చెరువుపైకి గణనాథులు చేరుకున్నాయి. చేరుకున్న వెంటనే ఎక్కడైతే క్రేన్లు ఉన్నాయో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడ కూడా ఒక్క క్రేన్ వద్దనే వినాయకులన్నీ కూడా నిమజ్జనానికి వేచి ఉండకుండా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి గణనాథుల్ని కూడా తరలిస్తూ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ప్రతి క్రేన్ వద్ద పోలీసులతో పాటు జేహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాము 9 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని చేసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గణనాథ్ వెంట కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఈ శోభాయాత్రలో కావచ్చు, గణేష్ నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా ఈసారి శోభాయాత్రలో పోలీసులు డీజేలకు కూడా అనుమతించిన నేపథ్యంలో శోభాయాత్ర కూడా అట్టహాసంగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సరూర్ నగర్ చెరువుకు ఇటు దిల్స్ నగర్ ప్రాంతం నుంచి కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి, చంపాపేట నుంచి, ఇటు హైత్ నగర్ నుంచి భారీగా విగ్రహాలు తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఈ రోజు 2000 విగ్రహాలకు పైగా నిమజ్జనం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇందుకు సంబంధించి 10 క్రేన్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు 2 ప్రత్యేకంగా మూవబుల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చెరువులోనే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. ఎల్బీ నగర్ డీసీపీ కూడా ఇక్కడే ఉండి ఎక్కడెక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి క్షణాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక శోభయాత్ర జరుపుకుంటూ సరూర్ నగర్ చెరువు పైకి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నిమజ్జనం జరిగే ప్రాంతంలో కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జేహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వరకే దాదాపుగా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిమజ్జనం ప్రక్రియను చూడటానికైతే ప్రజలు భారీగా తరలి వచ్చారు. కోలాహలంగా సరూర్ నగర్ ట్యాంక్ బండ్ పైన కోలాహలం అయితే నెలకొంది. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తాము 9 రోజులు పూజించిన గణపతిని మరోసారి చూసుకుంటూ తమ సెల్ ఫోన్లో తమ గణపతిని బంధించి ఘనంగా వేడుకోలు పలుకుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే గత ఏడాది ఇదే చెరువులో నీటి మట్టం కూడా తక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి కురిసిన వర్షాలకు సరూర్ చెరువులో కూడా నిండుకుండేలా మారిన నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తని పరిస్థితి అయితే ఉంది. గణేష్ నిమజ్జనం తర్వాత అక్కడ ఒకే దగ్గర విగ్రహాలన్నీ కూడా కుప్పలుగా పడిపోకుండా పక్కకు జరిపేందుకు కూడా నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేకంగా లోపల జేసీబీలను ఏర్పాటు చేసి విగ్రహాలను కూడా పక్కకు జరిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము వరకు నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగించేందుకైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.